చదువుకున్నావా? నా చిత్తనీటిలో 51వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాను. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆయన స్థాపించాడు, పునాది వేశాడు, తన ప్రజగా పునాది వేశాడు, తన ప్రజగా స్థాపించాడు, తన మాటల్ని మా నోట ఉంచాడు, తన చేతి నీడలో నన్ను కప్పి ఉన్నారు. మళ్ళీ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆయన జనముగా, ఆయన ప్రజలుగా మనకి పునాది వేసింది ఆయనే, స్థాపించింది ఆయనే, మన నోట్లో ఆయన మాటలు ఉంచాడు, ఆయన చేతి నీడలో మన కప్పి ఉన్నాడు. ఎందుకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఆయన చేతి నీడలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మనిషి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని మనిషి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపే పరిగెత్తూ ఉంటాడు. తను ఏదైతే లోకం వైపు లాగుతూ ఉంటుందో, లోకాశ వైపు లాగుతూ ఉంటుందో, దేవుని సన్నిధిలోని ఆనందానికి దూరం చేస్తూ ఉంటుందో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఉండే ఆ తృప్తికి దూరంగా లాక్కెళ్ళిపోతూ ఉంటుందో, దాన్ని విడిచిపెట్టి యేసు వైపు పరిగెత్తూ ఉంటాడు. అందుకని పౌలు మహాభక్తుడు అన్నాడు, నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్నటువంటి దేవునితో సహవాసం కొరకు పరిగెత్తున్నాను అన్నాడు. వెనుకున్న వాటిని అంటే గతం, వెనక్కి లాగే ప్రతి గతం, వెనక్కి తీసుకునే ప్రతి గతాన్ని వదిలిపెట్టేసి దేవుని సహవాసం కొరకు నేను పరిగెత్తున్నాను అన్నాడు. ఏది మనని సులువుగా దారి తప్పిస్తుందో ఆ విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏముందిలే, పర్వాలేదులే, ఇదంతా కామనేలే అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి మనం పూర్తిగా దారి తప్పించే ప్రమాదం ఉంది. వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. గర్వం ఏముంది అనుకుంటాం, మనం తెలియకుండానే గర్వం, మళ్ళీ అహంభావం, గర్వం, ఈగో, పెద్దానికి ఈ ఈగో అడ్డం వస్తూ ఉంటుంది. నేనంటే, నన్నేంటి, నాకు కావాల్సింది, ఇలాంటి మాటల్లోనే మనం పడిపోతూ ఉంటాం. ఈగో
తెలియకుండానే జరిగిపోతూ ఉండే, సులువుగా జరుగుతుండే విషయాలు ఇది. తర్వాత కోప్పడే వ్యక్తి యొక్క నరాలు బలహీనపరచబడుతూ ఉంటాయి. అందుకని తన కోపమే తన శత్రువు అన్నారు. మన కోపమే మన పెద్ద బద్ధ శత్రువు. అసూయ ఇది ఒక ముళ్ళ కంప లాంటిది. అసూయపడు ఎప్పుడు కాదు ఒక చోట నిలవడు, ఊరంతా తిరుగుతూ ఉంటారు. వాడు ఏ ప్రయోజనం ఉండదు, కానీ పొరుగు అని పాడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అసూయ పొడికి ఏమైనా లాభం ఉందా? ఆ అసూయ పొర్రాలకి ఏమైనా లాభం ఉందంటే ఏముండదు. ఎదటవాడిని పాడు చేయడం తప్ప అసూయ పొడికి అసూయ పొర్రాలకి లాభం ఏమి ఉండదు. ముళ్ళకంపకి ఏం లాభం అండి? ఎదటోడు బట్టలు తీసుకోడానికి ద్రాక్ష తీగ అక్కడికి అడిగిందట. ద్రాక్ష తీగ చక్క ద్రాక్ష పళ్ళు ఇస్తూ ఉంటుంది కదా, ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటుంది కదా. మరి ముళ్ళకంప ఏమిస్తుంది? ఆరు బట్టలు ఈడు బట్టలు తగులు చేస్తాం తప్ప. ద్రాక్ష చెట్టు అడిగింది ముళ్ళకంపని, ఎందుకు ఆలోచిస్తావు అంటే నీకేమైనా ప్రయోజనమా? నాకేం ప్రయోజనం లేదు, మరి ఎందుకు ఆలోచిస్తావు ఎదురు వాళ్ళ బట్టలని అంటే సరదా కోసం ఎదుట వాళ్ళ జీవితం బ్రతుకుని పాడు చేస్తూ ఉంటుంది అసూయ పొర్రాలు, అసూయ పరులు. ఈ అసూయ ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోతాడనే విషయం మనం గుర్తించాలి. మనలో అసూయ ఉంటే మనమే పాడైపోతాం. ఉరికంబాన్ని తయారు చేశాడు హామాను. ఎవరి కోసం అంటే మొర్దెకై కోసం. మరి మొర్దెకై కోసం ఉరికంబం తయారు చేస్తే మరి ఉరికం మీద ఎవరు తీయబడ్డారు? మొర్దెకయ్య హామానా? మొర్దెకయ్య హామానా? హామానే ఉరి తీయబడ్డాడు. తయారు చేసింది మొర్దెకై కోసం, కానీ దేవుడు న్యాయాధిపతి. ఇక్కడ ఎవరు ఆటో సాగో, న్యాయాధిపతి ఆయనే, న్యాయం తీర్చేవాడు ఆయనే. కాబట్టి ఎవరిని ఉరి తీయాలని బాగా తెలుసు. కానీ ఎవరికైతే అసూయ ఉంటుందో వాడే అసూయ చేత నాశనం అయిపోయేటట్టు చేస్తాడు. అసూయ చాలా భయంకరమైందండి. దాని నుండి మనం దూరంగా పోవాలి. అంటే ఈ పాపాలన్నిటి దూరంగా పోవాలంటే సూత్రం అవుతాయి. మన పాపాలను ఒప్పుకోవాలి, పాపాన్ని గుర్తించాలి, దాన్ని ఒప్పుకోవాలి, దేవుని కృప కొరకు వేడాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఈ కల్మషాన్ని మొత్తాన్ని కడిగేస్తాడు. ముందు నేను ఈ పాపను గుర్తించాలి, తను ఒప్పుకోవాలి, తన దేవుని కృపను వేడాలి. కృపకు అసాధ్యమైనది లేదు. నరహంతకుని దయామడిగా మార్చింది దేవుని యొక్క కృప. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చింది దేవుని యొక్క కృప. అగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటి జీవితాలను నిత్యత్వానికి దేవుని కృపకు అసాధ్యమైనది లేదు. అందుకే దేవుడు అన్నాడు, యు ఆర్ నాట్ సఫిషియంట్ బట్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ అన్నాడు. నీవెందుకు సరిపోవు, కానీ నా కృప సరిపోతుంది అన్నాడు. తర్వాత వ్యభిచారం. ఇది విరివిగా వాడబడుతున్నటువంటి అస్త్రం. ఈరోజు మ్యాగజైన్లు వాళ్ళు ఒక అశ్లీలతకుని ఒక బొమ్మ వేయిపోతే మా మ్యాగజైన్ అమ్ముడుపోవట్లేదు. పేపర్లో అశ్లీలతకుని ఒక బొమ్మ వేయకపోతే మా పేపర్ అమ్ముడుపోవట్లేదు అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు. అశ్లీలత కొన్నటువంటి అర్ధనగ్నంగా ఉన్నటువంటి బట్టలు ఉన్నటువంటి ఫోటోని వేస్తూ వాళ్ళు వీక్లీ మ్యాగజైన్ అమ్ముకుంటున్నారు, మంత్లీ మ్యాగజైన్ అమ్ముకుంటున్నారు, పేపర్ అమ్ముకుంటున్నారు. అంటే ఎంత ఈ సెక్స్ అనేది ఎంత దారుణంగా, ఎంత దిగజారిన స్థితికి, ఎంత అసహ్యమైన స్థితికి, ఎంత వ్యాపారానికి వెళ్ళిపోయిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సెక్స్ నుంచి దేవుడు ఓ చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి, ఒక ఆనందకరమైన జీవితం ఏర్పడటానికి, ఒక సంతోషకరమైన కుటుంబ వ్యవస్థ కొరకు దాన్ని ఉంచాడు. కానీ దాన్ని ఈరోజు వ్యాపారంగా దిగజారిన స్థితికి తీసుకువెళ్ళింది సాతాను.
దయ్యం, అపవాది. దేవుడు ఏదైతే మంచిగా ఉండాలని సృష్టించాడో దానికి డూపుని మరొకదాన్ని తయారు చేస్తూ వస్తున్నాడు. క్షణికానందం కోసం, క్షణికానందాన్ని ఘనమైన ప్రచారం, క్షణికానందాన్ని ఘనమైన ప్రచారం, పత్రిక ప్రచారం. ఇక ఈ రోజులో పవిత్రత చచ్చిందిగా కనపడుతుంది, అపవిత్రత జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. ఒకరోజు స్టేజ్ మీద ఒక వ్యక్తి చెప్పాడట, రేపు నేను ఈ ప్లేట్ చేస్తాను, దానిలో ఉన్నది మీరు చూడొచ్చు అని చెప్పాడట. నెక్స్ట్ డే అందరూ వచ్చారు, ఆ ప్లేట్ లో ఏముంది చూడాలి అని. మరలా రోజు చెప్పాట, ఈ రోజు కాదు, నేను రేపు ఆ ప్లేట్ తీయబోతున్నాను అని చెప్పాడట. ఓరి బాబు, మళ్ళీ జనాలు కుప్పలు తప్పలకు వచ్చారట, ఏముందో దానిలో చూడాలి అని. మూత పెట్టబడింది చూడాలి అని మనిషికి ఎంతో ఆశ, మరుగైన దాన్ని చూడాలని ఎంతో ఆశపడుతూ ఉంటాడు. చివరికి ఫైనల్ డేకి నేను చూపిస్తాను అని చెప్పాడట. జనాలు వెర్రెక్కిపోయింది, దాన్ని చూడాలని ఆతృత పెరిగిపోయింది. ఊరోళ్ళందరూ కదిలిచ్చారు, ఏముంది ఆ ప్లేట్లో అని. లాస్ట్ డే, ఫైనల్ డే రోజు ఆ మూత తీసి చూపించాట. దానిలో మనం ప్రతిరోజు తినే అన్నం, కూరలే ఉన్నాయట. ఈ కామం కూడా అలాంటిదే. కామ దేవతను ప్రేమ దేవతగా రూపుదిద్దాడు దయ్యం, అపవాది. ఈరోజు వివాహం కాని వాళ్ళ కంటే వివాహం అయిన వాళ్ళకి వ్యభిచారం అనే పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. 10కి 6 చెడిపోతూ ఉన్నారు. ఇది విరివిగా, పదునుగా వాడబడే అస్త్రం ఈ రోజుల్లో ఈ వ్యభిచారం. రాజ్యాలను పతనం చేసింది, కుటుంబంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని పలుమార్లు కలుషితం చేసింది, ఆరోగ్యాన్ని పాడు చేసింది, వ్యక్తిత్వాన్ని పాడు చేసింది, ఆధ్యాత్మిక నపుంసకులుగా చేసింది, విడాకులతో న్యాయస్థానం నింపివేసింది, అనేక వేల మంది అమాయక బాలలను, బాలికలను, శిశువుల్ని అనాథులుగా చేసింది, నిలువు నీడ లేకుండా చేసింది ఈ కామం. ఎంతో మంది యువకుల యొక్క అభివృద్ధిని భగ్నం చేసింది. ఈరోజు యవనస్తులు సెల్లో కానీ ఎక్కడ వెళ్ళి ఏకాంతం కూర్చుని ఈ పిచ్చి సెక్సువల్ బొమ్మలు చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ జీవితం పతనం అయిపోతూ ఉంటుంది. ఒరిగేది ఏమీ లేదు. అది మూత పెట్టబడింది అన్నట్టుగా దాని గురించి ఏదో ఏదో ఉందన్నట్టుగా అది ప్రవర్తిస్తూ చివరికి క్షణికానందం కోసం విలువైన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్షణికానందం కోసం విలువైనటువంటి జీవితాన్ని పణంగా పెట్టేసిన సందర్భాలు. సాగుబోతుడి కంటే భయంకరమైనటువంటి స్థితికి ఇలాంటి వ్యక్తులు దిగజారిపోతూ ఉంటారు. దిక్కు దివాణం లేకుండా పాడైపోతూ ఉంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఎంతో మంది వ్యాపారాలు వెలగబెడుతూ ఉన్నారు. వ్యాపారాలు చేసి వాళ్ళు ఏమైనా బాగుపడ్డారంటే, నేను ఈ కోదారపట్నం ఊరు వెలుపల ఒక సహోదరి ఉండేది, ఆమె చచ్చిపోయిందండి, దేవస్థానికి వెళ్ళిపోయింది చెప్పొచ్చు. ఆమె వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకుని కొంతమంది స్త్రీలు తీసుకొచ్చి వ్యభిచారాన్ని నడిపిస్తూ ఉండేది. ఏం జరిగింది తెలుసా? ఆ కుటుంబం అంతా దిక్కుమాలి సాగుదొచ్చారు. చివరికి కనీసం సమాజ చేయడానికి కూడా డబ్బు లేని స్థితి. అదేంటంటే వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుని వ్యాపారం చేస్తున్న కుటుంబం వర్ధిల్లాలి కదండి. ఎట్టి పరిస్థితి వర్ధిల్లండి. దేవునికి వ్యతిరేకంగా జరిగే వ్యాపారస్తులు ఎవరు కూడా వర్ధిల్లండి. దేవుడు న్యాయాధిపతి అండి ఈ భూమికి. ఆయన న్యాయం తీరుస్తాడండి. అందరికి కనపడే విధంగా కుటుంబం ఎంత దారుణంగా పతనం అయిపోయింది అనే దానికి నిదర్శనం. ఈ విషయాలు ఎంతగా పాడు చేసింది అనేదాన్ని. ఇలాంటి భయంకరమైనటువంటి
పాపం ఎందుకు వచ్చింది ఈ భూమి మీద కంటే నిర్గమాకాండం 20:7 వచ్చింది. నిర్గమకాండం 20 వెళ్దామా? 20 7 ఆజ్ఞ వచ్చాడు. అక్కడ రాయబడింది 20:7 ఆజ్ఞ. వ్యభిచరింపకూడదు అని 14 వచ్చిన ఉంటుంది. వ్యభిచరింపకూడదు అని, ఇది 7 ఆజ్ఞ. ఈ 7 ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఈ వ్యభిచారం అనే పాపం ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడు మన శ్రేయస్సు కోసం, మన క్షేమం కోసం ఆజ్ఞలు ఇస్తాడు, కట్టలను ఇస్తాడు. వాటిని దాటి మనం ఇష్టానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే కుటుంబాలు, సమాజాలు సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. రాజు సైతం సర్వనాశనం అయిపోయారు. రాజ్యాలు పతనం అయిపోయినాయి, వ్యక్తిత్వాలు పతనం అయిపోయినాయి. అనేక మంది పిల్లలు అనాథులు అయిపోయారు. తల్లి ఒకరిని తీసుకుని వెళ్ళిపోయిందట, తండ్రి మరొకరిని తీసుకుని వెళ్ళిపోయాడట. పిల్లలు అలాగే అనాథలుగా మిగిలిపోయారు. వాళ్ళని మన హాస్టల్లోకి తీసుకొచ్చారు. ఇలాంటి దుర్గతి ఎందుకు పట్టింది పిల్లలకి? తల్లిదండ్రి ప్రేమలో పెరగాలి కదా వీళ్ళు. ఇలాంటి దుర్గతి ఎందుకు పట్టింది వీళ్ళకంటే కామం కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. అది కామం అనేది నమ్మకమైన బంటు లాంటిది. నమ్మకమైన బంటు. మనం కుర్చీ మీద కూర్చుంటే కింద కూర్చుని నమ్మకమైన బంటులు ఉంటారు కదా, నమ్మకమైన సేవకులు ఉంటారు కదా, అలా నమ్మకమైనగా సేవ చేస్తుంది ఈ కామం. కానీ దాని మాట కనుక మనం వింటే అది కుర్చీ మీద కూర్చుంటుంది, మన కింద కూర్చోబెడుతుంది. అదే యజమాని అవుతుంది, మనం బానిసలు అయిపోతాం. దేవుడు మనకి దాన్ని సేవకులుగా ఇచ్చాడు, నమ్మిన బంటుగా ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. చాకు ఉంది, కూరగాయలు కోసుకోవచ్చు, ఆ చాకు పెట్టి పొడిచి చంపచ్చు, హత్య చేయొచ్చు. మొన్న ఒక అమ్మాయిని పొడుస్తూ ఉంటే అది చూసింది, అది కూరగాయలు కోసే చాకులాగా ఉంది. పస్తా పొడిచేస్తాడు. ఏమన్నా దాంతో కూరగాయలు కోసుకోవచ్చు, మనిషిని కూడా చంపచ్చు. అలాగే ఈ కామం అనేది మన కుటుంబానికి ఎంతో ఆహ్లాదకరమని ఇస్తుంది. అదే సమయంలో అదే కామం కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి అది మనం ఎరిగి దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని దేవుని కృపను అర్పిస్తే ఎంతో మంచి జీవితాలు మన ముందున్నాయి. మంచి ఆహ్లాదకరమైన కుటుంబం, ఆహ్లాదకరమైన జీవితం దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇది మాయని మత్తులు కలిగిస్తుంది. ఒకసారి ఒకే ఒక మాట మనం మీకు వచనంలో సామెత గ్రంథం 6:32-33 వచనం చదువుదాం. సామెత గ్రంథం 6:32-33 వచనాలు. సామెత గ్రంథం 6:32-33 వచనాలు. సామెత గ్రంథం 6:32-33 వచనాలు. 6:32-33 వచనాలు. జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు సర్వనాశనం కోరువాడే. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు సర్వనాశనం కోరువాడే. వాడు దెబ్బలకును అవమానాలకు పాత్రలను వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. మీ మాటలను పడకూడదురా. ఆ అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదట. ఒకసారి అపకీర్తి వచ్చిందంటే నీ బతుకు దినాలన్నా మస్తు అట్టాగా ఉంటది. మచ్చ ఇన్ని సబ్బులు పెట్టినా కానీ మచ్చపోదు. సమాజంలో ఈ మచ్చ పడింది అంటే ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. ఆ అపకీర్తి ఎన్నటికీ పోదు. దయచేసి మనం జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తం జరిగించేవాడు బుద్ధిశూన్యుడు, వాడు సర్వనాశనాన్ని కోరుతూ ఉన్నాడు. వాడికి దెబ్బలు అవమానమే పాత్రవుతాడు. ఆ అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. నేను చెప్పే మాటలు కాదు, దైవ గ్రంథంలో రాయబడిన మాటలు ఇది. ప్రపంచంలో 6,300 భాషలు ఉన్నాయట. అయితే ఎన్నో వేల భాషలకు తర్జుమా చేయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, దివ్య గ్రంథం, జీవ గ్రంథం, సుగంధం. ఏ భాష చదివిన ఇది చదవాలి. తమిళం చదివిన ఇది చదవాలి, కన్నడ చదివిన ఇది చదవాలి,
మరాఠీ చదివి ఇదే చదవాలి, నీకు ఏ భాషకైనా ఇదే చదవాలి. భావం ఒకటే, భాష మాది కానీ భావం మాత్రం ఒకటే. సర్వనాశనం అయిపోతాం. ఆ అపకీర్తి అన్నటికీ పోదు. ఈ రోజుల్లో పదునుగా వాడబడే అపవాది పదునుగా షార్ప్ గా వాడే హస్తం ఈ వ్యభిచారం. ప్రేమ మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. నీ పాదాచెంత పాపాన్ని ఒప్పుకొని నీ కృపను అందించే భాగ్యం తెచ్చి మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయని లేఖనాన్ని బట్టి స్థుతిస్తున్నాం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయగలరు. కంకిమై హోలిపోవాలి. ఎందుకు మా పాపాన్ని పరిపూర్ణ ఒప్పుకునే భాగ్యం తెచ్చాడు. తద్వారా మీరే మహిమ పొందయ్యారు. సంవత్సరం చేతులు బట్టి మహిమ, ఘనత, ప్రభావం నీకు అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం పెట్టాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.